శ్రీ హర్ష నైషధం 136వ భాగం 26/12/23. బ్రహ్మశ్రీ గుడాలి సుబ్బరామ శాస్త్రి గారి అర్ధతాత్పర్య భావ వివరణ మనం చేస్తున్నాం. ఏన స్మరేణాంకమయస్పపత్రాృతో వృతో భవద్గురుయుగ ధన్వనాయః ముఖం తవేందౌ లలతలసతానతార పుష్పాది బాణానుగతో గతోయం. హే భైమి, ఓ దమయంతి, తవాని ముఖే ముఖమని ఇందౌ అంటే చంద్రుడి యందు లసత ప్రకాశించే సదా అలాగే భవత్ నీ యొక్క భృయుగా కముబొమ్మల దంతచే ధన్వనా ధనుసుగా కలిగిన స్మరేణ మన్మధుడిచే ఏ అంకమయ నీ ముఖచంద్రుడిలోని కళంక రూపమైన ఏనహ జింక సతతాకృత ఉదరం మీద నిలిచిన రెక్కలు కలది శరీరం యొక్క మరి యొక్క భాగం నుండి వెలుపకి వచ్చేది కొట్టబడింది. సోయమేవా ఆ జింకయే తారా పుష్పాలి బాణానుగత తారా నక్షత్ర రూపమైన పుష్పాలి పుష్ప పంక్తి అని బాణంతో అనుగత కూడినదై గత పరిగెత్తి వెళ్తూ గగని ఆకాశంలో దృశ్యతే చూడముచ్చటగా కనపడుతుంది. దమయంతి, ఆహ్లాదకత్వాది గుణాలు ఉండటం వల్ల నీ ముఖం అనే చంద్రుడిలో కలంక రూపమైన మృగం ఆ ముఖ చంద్రులోనే ఉన్న కనుబొమ్మల జంట అని విల్లును ధరించి మన్మధుడనే విలుకాడి చేత ఉదరంలో రెక్కలుండేటువంటి మరొక శరీర పార్శ్వం నుండి బయటికి వచ్చేటువంటి బాణం చేత కొట్టబడి తర్వాత ఆ మృగం నక్షత్ర రూపమైన పుష్ప పంక్తి అనేటువంటి బాణంతో కూడిందై పరిగెత్తిపోయి ఆకాశంలో మృగశిర అనేటువంటి నక్షత్రంగా కనపడుతోందా? నీ ముఖంలో ముఖచంద్రుడియో కలంక రూపమైన మృగం కనబడుతోంది అని లోకాశ్రయో మండపమాది సృష్టి బ్రహ్మాండమాభాచ్యలు కాష్టయస్మస్య వకాంతి రేణుత్కరవాంతి మంతి గుణ వ్రణ ద్వార నిభాని. హే భైమి దమయంతి, బ్రహ్మాండం ఆది సృష్టి అది తొలుత అంటే మొదట అన్నిటికంటే పూర్వం సృష్టి నిర్మాణం కలిగింది. అంతాగే ఆది సృష్టి చిరకాలానికి సృష్టింపబడింది. మండపం అంటే మండపంగా అభాతి ప్రకాశిస్తోంది. ఎందుకని? లోకాశ్రయ మూడు లోకాలకు ఆశ్రయ ఆ బ్రహ్మాండం ఆశ్రయమైంది. మండపాన్ని లోకాశ్రయ లోకంలో దాని నీడలో ఉండేటువంటి జనులకు ఆశ్రయమైంది కనుకనే అస్య ఆ బ్రహ్మాండ మండపానికి అనుకాష్టం దీనికి సంబంధించిన అన్ని దిక్కులలో మరియు దీనికి సంబంధించిన కర్రలలో అంటే ఆ కర్రను గురి కావించుకొన్న భాని అంటే నక్షత్రాలు స్వకాంతి రేణూత్కరవాంతిమంతి
తమకు సంబంధించిన కాంతి రేణు తేజపరాగాల యొక్క ఉత్కర సమూహము యొక్క వాంతిని అంటే ఉద్గారాన్ని మింటి కలిగి ఘన వ్రణ ద్వార నిభా ఘనాలైనటువంటి పురుగులచే తొలచబడిన వ్రణ రంధ్రాల యొక్క ద్వారా ముఖాలతో నిభాని సమానంగా దృశ్యంతే చూడబడుతుంది. చాలా కాలానికి పూర్వం నిర్మింపబడిన మండపంలాగా శోభిస్తోంది బ్రహ్మాండం. అన్నిటికంటే మొదట నిర్మించబడిన వల్ల ఆ బ్రహ్మాండం 3 లోకాలకు ఆశ్రయం కనుక మండపానికి లోకానికి అంటే జనులకు ఆశ్రయం. దాని నీడలో తలదాచుకునే వాళ్ళకది ఆశ్రయం. కనుకనే ఈ బ్రహ్మాండ మండపానికి సంబంధించిన అన్ని దిక్కులలో అన్ని కర్రలలో నక్షత్రాలు స్వకాంతి రేణువులు వెదజల్లబడుతూ ఘనాలనే పురుగులు కావించినటువంటి రంధ్రాల యొక్క పురుగులు పడిపోతాయి రాలి. అవి తొలచిన రంధ్రాలు ముఖాలు, అందుండి రాలేటువంటి కొయ్య పొడితో కూడిని గుండ్రాలుగా తెల్లగా ఉన్నాయి. వాటిలాగా నక్షత్రాలు ప్రకాశిస్తాయి. శచీ సపత్న్యాం దిశి పశ్య భైమి చక్రే భదాన ద్రవ నిర్ఘరస్య ఓ ప్లూయతే వాసరసేతునాశ దుశృంఖలం పూర ఇవాంధకార. హే భైమి ఓ దమయంతి, భీమరాజ కుమార్తె, అంధకార చీకటి శచీదేవికి సపత్ని అయిన దిశి తూర్పు దిశలో వాసరసేతునాసాత్ పగలు, వాసరాలంటే పగలనేటువంటి సేతు అంటే ఒక బ్రిడ్జి లాంటిది లేదా ఆనకట్ట, అశాత్ నశించటం వల్ల ఉచ్చృంఖల అడ్డం లేని చక్ర ఇంద్రుడి యొక్క ఇభా ఏనుగైన ఐరావతానికి సంబంధించిన దానద్రవ మదజలాలకి సంబంధించిన నిర్జరస్య ప్రవాహము యొక్క పూర ఇవ వెలువలాగా సోపోప్లూయతే పొంగుతోందా. త్వం నువ్వు చూడు అని అర్థం. పశ్యా చూడు, నీకు కనపడుతోందా, నాకు కనపడుతోంది. దమయంతి చీకటి తూర్పు దిక్కులోని పగలు అనేటువంటి ఆనకట్ట తొలగిపోగా, సూర్యకాంతి అనే అవధి తొలగిపోగా, అడ్డం లేకుండా ఇంద్రుని ఐరావతం అనేటువంటి ఏనుగుకు సంబంధించిన మదజల ప్రవాహము యొక్క వెల్లువలాగా ప్రవాహంలాగా తూర్పున పొంగుతోంది చూశావా అన్నారు. రమాలి రోమావలి దిగ్విగాహి ధ్వాంతాయతే వాహనమస్తకస్య యద్వీక్ష దూరాదివ బిభ్యతః అశ్వాన్ గృహీత్వా పసృతో వివస్వాన్. రామ శ్రీరాముడి యొక్క ఆలి సేతువును రోమావలి లేక నూరుగా అదే నూగురుగా కలిగిన దక్షిణ దిశ యొక్క నిగాహి వ్యాపించిన అంతకస్య యముడి యొక్క వాహనం అంటే వాహనమైన మహిషిచే ధ్వాంతయతే చీకటిగా ఆచరిస్తోంది. వివస్వాన్ సూర్యుడు యత్ ఏ యముడి వాహనాన్ని
దూరాత్ దూరం నుండి వీక్ష చూసి బిభ్యత ఆ మహిషంతోటి సహజ వైరం వల్ల భయపడుతున్న స్వాన్ తనవైన అశ్వాన్ గుర్రాలను గృహీత్వా తీసుకొని అపసృత ఇవ తొలగి పరిగెత్తిపోతున్నాడా అన్నట్లుగా ఉంది. అంటే దక్షిణ దిక్కులో చీకటి వాహనంగా గల మహిషంలాగా శోభిస్తున్నాడు అన్నట్టు. శ్రీరామచంద్రుడి సేతువు అని రోమావళి వెంట్రుకల సముదాయంగా కలిగిన దక్షిణ దిక్కును చొచ్చుకొనిన యముడి వాహనమైనటువంటి దున్నపోతే చీకటిగా ఆవరించి ఉంది. సూర్యుడు ఆ మహిష వాహనాన్ని చూసి దానితో సహజ వైరం కలిగి ఉండటం చేత తనేమో పచ్చడి గుర్రాలు అదేమో నల్లటి దొన్నలాగా ఉంది కనుక భయపడుతున్న తన వాహనాలను గుర్రాలను తొలగించుకొని పరిగెడిపోతున్నాడు అని భావం. ఏకం మహాకాల ఫలం కిలాసి ప్రత్యగిరే సానుని భానుబింబం భిన్నస్య తస్యైవ దృశన్నిపాత ద్విజాని జానామితి మామితమాం తమాంసి. జానుబింబం జాను కాదు భానుబింబం భానుబింబం సూర్యబింబాన్ని ప్రత్యత్తగిరే పడమటి దిక్కులో యొక్క సానుని దరియలో అంటే ఒడ్డులో ఏకం ఒక్కటైన మహాకాల ఫలం మహాకాలం యొక్క ఫలమైనటువంటి పండైనటువంటి కింఫాక ఫలంగా మన్యే తరుస్తానే తథా అలాగే అది మిక్కిలి బాగా పండటం వల్ల తొడిమ వీడి ఎత్తైన ప్రదేశం నుండి దృశన్నిపాతాత్ పడమటి పర్వతాలపై పడటం వల్ల భిన్నస్య పగిలిపోయి తస్యైవ ఆ పండు యొక్క బీజాని నల్లటి విత్తనాలు తమాంసి చీకట్లుగా జనామితామా మిక్కిది నేను తెలుసుకుంటా. సూర్యబింబం పడమట అస్తమయ పర్వతం యొక్క చర్యలలో కాలవశం చేత పడి ఉన్నటువంటి అసంఖ్యాకాలైన మన్వంతరాదుల చేత విపులమైనటువంటి మహాకాలం యొక్క ఫలమని నేను భావిస్తా. యుగమన్వంతరాది అంతరకాలాలు సూర్యుడి వలనే కలుగుతాయి కదా, కనుక అది గ్రహ లెక్క ప్రకారం కూడా వాటికే అవే వాడే కావాలి. కనుక ఆ మహాకాలానికి ఫలం ఎవరు? సూర్యుడే. అనంతమైన కాలానికి ఫలం సూర్యుడు. అలాగే మహాకాలమని వృక్షానికి కూడా పేరుంది. దీన్నే కింపాకం అంటారట. ఈ కింపాకం అని కొండలు మొదలైన రాతి నేల మీద మొలచి గ్రహ బాధలు నివారించటానికై ఇంటి ద్వారాలకి దాన్ని తీసుకొచ్చి కట్టుకుంటారు. సూర్యబింబం అనేటువంటి ఈ పండు చక్కగా పండి తొడిమ వదిలేసి పడమటి కొండలోని శిల మీద రాయి మీద పడటం చేత పగిలింది. దాని నల్లటి విత్తనాలని చీకట్లుగా తడుస్తున్నారు. అందులోంచి బయటకు వచ్చిన విత్తనాలు నల్లగా ఉంటాయి. ఆ నల్లటి విత్తనాలే నాకు పడమటి దిక్కు చీకట్లో అనిపిస్తోంది. ప్రత్యుద్గిరీనామయసః సుమేరు ప్రదక్షిణాద్ భాస్వదవాదృతస్య భాస్వదనాదృతస్య దిశాస్తమశ్చైతర
ఖాన్యమనామ పత్రఛటాయా మృగనాభిశోభి. చైత్రరథ కుబేరుడి వనమనేటువంటి అన్యువామ వేరొక పేరు గల పత్రఛట పత్రావళి ఆకుల సమూహం కలిగినటువంటి దిశగా ఉత్తర దిక్కు యొక్క మృగనాభిశోభి. మృగనాభి అంటే మకరికా పత్రాల వడుల దర్శించటం సాధనమైన కస్తూరి లాంటి శోభను తమహా నల్లటి చీకటిని సుమేరు ప్రదక్షిణాత్ సుమేరు మేరు పర్వతాన్ని ప్రదక్షిణం చేయటం వలన భాస్వత సూర్యుడి చేత అనాదృతస్య అవమానింపబడిన గిరీనాం పర్వతము యొక్క పశ్యు అంటే పాలకుడైన హిమగిరి యొక్క అయశ అపకీర్తే. హిమగిరి పర్వతరాజైన అతనికి వదిలి సూర్యుడు మేరు పర్వతాన్ని ప్రదక్షిణం చేయటం వల్ల ఆ అవమానం అనేటువంటి దాన్ని అపకీర్తియే ఇక్కడ చీకటిగా కనబడుతోంది కలిగాలి. కుబేరుడి వనానికి చైత్ర రథం అని పేరు. ఆ పత్ర ఆవళికి అంటే ఆకుల సముదాయానికి సంబంధించిన దిక్కు ఉత్తర దిక్కు. పత్రావళి అంటే స్తనాలు మొదలైన అవయవాలపై రాయబడే మకరికాది పత్రాలు లిఖిస్తుంటారు చెలికెత్తలు. ఆ పత్రాలి రచనకు సాధనమై కస్తూరి ఆ దిక్కులోని హిమాలయ పర్వతంలో కస్తూరి మృగం నుండి లభిస్తుంది కనుక ఆ కస్తూరి ఉత్తర దిక్కుకు సంబంధించిందిగా భావించబడి ఆ కస్తూరి యొక్క బాగా ఎక్కువగా ఉండే దిక్కులో పడిన చీకటి పర్వతరాజైనటువంటి హిమగిరికి ఏర్పడిన అపయశస్సుగా. హిమగిరి గొప్పదైతే సూర్యుడు దాన్ని తిరస్కరించి మేరు పర్వతాన్ని ప్రదక్షిణం ఎందుకు చెయ్యాలి? కనుక మేరు పర్వతమే గొప్ప, హిమగిరి దానికంటే హీనమైంది. కనుక దీనివల్ల అపయశస్సు కలగటం అనేది ఏర్పడటం వల్ల ఆ దిక్కులోని తమస్సుగా వ్యవహరింపబడుతుంది. ఊర్ధ్వం ధృతం వ్యోమ సహస్రరశ్మి దివా సహస్రేణ కరైరివాసీత్ ఏతత్త దేవాంశుమతా వినేదం నిధిస్తతామేతి కుతస్తమిశ్రం. యత్ ఏ వ్యోమ నల్లటి ఆకాశం, దివా పగలు, సహస్ర రశ్మే 1000 కిరణాలు కలిగిన అంటే అనంతమైన కిరణాలు కల సూర్యుడి యొక్క సహస్రేణ 1000 అయిన కరై శిరాల కిరణాల చేత హస్తాల చేత ఊర్ధ్వం పైకి ఉన్నతమైన ప్రదేశంలో ధృతమివ చరింపబడిందో అన్నట్లుగా తదేత అదే ఇదం ఈ నల్లటి ఆకాశం, ఈ అంశుగావిత సూర్యుడి యొక్క సాయంకాలంలోని ఈ ఆకాశం అంశుమత ఇవ సూర్యుడు లేక ఆ సాయంకాలంలో పడేటువంటి నేరిస్తత మిగిలి దగ్గరగా ఉండటం వల్ల నీ ఏతి పొందుతున్నది. తమిశ్రం చీకటి కుతహ ఎక్కడిది? చీకటి అనేది ఏది లేదు. సాయంకాలం ఆకాశంలో మోగేటువంటి సూర్యుడు లేనందువల్ల ఆ ఆకాశమే కింద వాళ్ళకి మనకు దగ్గరగా వచ్చిందని కవి ఊహించాడు. అంతకంటే
ऊर्ध्वाच्युतन्युब्जकटाः कल्पे यद्व्योम्नि दीपेन दिनाधिपेन यथायिता भूम मिलद्गुरुत्वं भूमौ तमः कञ्जलमस्खलत्किम् ऊर्ध्वार्पितन्युब्जकटाः कल्पे यद्व्योम्नि दीपेन दिनाधिसेन न्यधायि भूमिमलद्गुरुत्वं भूमौ तमः కంజలమస్ఖలస్థం. అది విధినా దైవ ప్రేరేపణ చేత ఊర్ధ్వా సూర్యుడు అనేటువంటి దీపానికి పైన అర్పిత ఉంచబడిన న్యుబ్జ కింది ముఖంగా ఉన్న కటాహ గంగాళంతో కల్పే సమానమైన వ్యోమ్ని ఆకాశాన్ని దివాధిపేన పగటి వేళ ప్రభువైనటువంటి సూర్యుడనే దీపం చేత యత్ ఏ కజ్జలం దీపపు మసి స్వధాయి ఉంచబడిందో తత్ ఆ దీపపు మసే తమహ చీకటిగా భూమ బిందుగతం అంటే భూమ క్రమంగా ఉత్పన్నమైన బాహుళ్యం చేత ఎక్కువగా దట్టంగా పెరగటం చేత మిలత్వ పొందిన గురుత్వం అంటే బాగా ఎక్కువైంది దట్టంగా ఉండటం అనే కారణం కలదై భూమౌ భూమిపై అస్ఖలత్కిం జారి పడిందా అని అనిపిస్తోంది. ఏమిటి అసలు? సూర్యుడనే దీపం పై భాగంలో బోరగిల చేయబడినటువంటి ఉంచినటువంటి పెద్ద గంగాళం వంటి పాత్రతో సూర్య దీపం నుండి ఏర్పడే మసిని పట్టటానికై ఉంచినటువంటి పెద్ద గంగాళం వంటి పాత్రతో సమానమైన నల్లటి ఆకాశాన్ని సూర్యుడి చేత మసి ఉంచబడిందో, ఏ మసి అయితే ఉంచబడిందో ఆ మసి ప్రతిరోజు పెరగటం వల్ల భారాన్ని పొందిందై భూమిపై పడిందా ఏమిటి అన్నట్లుగా కనపడింది ఆమెకి. ఆ దీపము మసి చీకటి కనుక చీకటి అని మరొకటి విడిగా ఏం లేదు. అదే ధ్వానైనాభ్యాసిల శితినాంభరేణ దిశశరై సోనసరస్య తారైః మందాక్షలక్ష్యా నిశిమా వినందౌ శేష్యా భవాయాస్త్వభి సా అభిసారికాభా ధ్వాస్తై జనాభా. ధ్వాంత అంటే చీకటి యొక్క ఏ జనాభ్యా కస్తూరి చేత రథ అలాగే పద అలాగే శిశిన నల్లనైనటువంటి అంబరీన ఆకాశం చే వస్త్రం చేత లేదా ధ్వాంతై జనాభ్య చీకటి అనే కస్తూరి చేత పతిన నల్లటి అంబరీన ఆకాశంతోడ కూడిన అలాగే తారై నక్షత్రాలని శూలసరస్య అంటే మన్మథ బాణాలు పుష్పబాణుడు అయినటువంటి మన్మధుడి యొక్క శరై బాణాలతో కూడినవి, అంతేకాక తారై ఉజ్వలాలైన పుష్పాలతో కూడినవి. తథా అలాగే పుణ్యము ప్రకాశించలేనందువల్ల చీకటి కనుక మందాక్షలక్షాణ మందాక్షులని నేత్రాలతో లక్ష్య చూడబడి అలాగే మందాక్ష శివుడికి లక్ష్య విషయాలు అయినంది అనుక అభిసారికలతో ఆభాహ సమానాలైనవి
అయిన దిశ దిక్కులు అవింజవు చంద్రుడు లేని నిశే రాత్రిలో నన్ను గురించి అయాంతి నవ్వుచున్నావు కావు అని నీవు సపత్తి అనే భ్రాంతితో ఈర్ష్యతో కూడిన దానిగా అవు కా భవ అంటే అవు అనర్థం. దిక్కులు చంద్రుని లాగా రాత్రులలో అభిసారికల నన్ను అంటే నరుడైన నన్ను అభినందిస్తున్నాయి. వెన్నెల లేనప్పుడు స్త్రీలు అభిసరిస్తారు కదా. అలాగే ఇక్కడ దిక్కులు వెలుగులు ఇచ్చే చంద్రుడు లేకుండా ఉన్నాడు, ఇంకా రాలే చంద్రుడే. ఇంకా చీకటి ఏర్పడగా ఆ చీకటిలో అది అభిసరిస్తోంది. దిక్కులనేటువంటి అభిసారికలు తమ శరీరానికి పరిమళం కోసం చీకటి అనే కస్తూరిని తీసుకుంటున్నాయి. ఎవరికి కనపడకుండా ఉండటానికి నల్లటి ఆకాశాన్ని వస్త్రంగా ధరిస్తున్నాయి. కాంతివంతాలైనటువంటి నక్షత్రాలని మన్మధుడి బాణాలతో కొట్టబడి కూడా ఉన్నాయి. కనుక ఇలాంటి దిక్కులలో నక్షత్రాలు ఉదయించి ఉన్నాయని అర్థం. అభిసారికలు నక్షత్రాలనే పువ్వులను విడువనందువల్ల, వెలుతురు లేనందువల్ల ఆ దిక్కనేటువంటి అభిసారికలు మందపు దృష్టిలతో చూడతగినాయి. వాళ్ళని చూడటానికి మందపు దృష్టిలు అంటే పెద్దగా ఆకర్షణీయంగా లేరు కనుక మందపు దృష్టి అంటే సిగ్గుగా ఉన్నాయి. మందపు దృష్టితో చూడతగి ఉన్నాయి, అలాగే సిగ్గుతో చూడవాలి. ఈ అభిసారికలనే దిక్కులు స్వైరులతో సమానాలై ఎవ్వరికీ కనపడకుండా ఉండటానికి చంద్రుడు లేనటువంటి రాత్రులలో మాత్రమే అవి అన్నీ కలిసి సంచరిస్తూ ఉంటాయి. కనుక నువ్వు అభిసారిక యొక్క సపత్రుడు అనేటువంటి భ్రాంతితో ఈర్ష్య వహించు. అభిసారిక శుక్లపక్షపు రాత్రిలో తెల్లగా, కృష్ణపక్షపు రాత్రిలో నల్లని రూపాన్ని ధరిస్తుంది, వధువును ధరిస్తుంది. అలాగే కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యాలు నల్ల రాగానికి కావిస్తూ ఉంటాయి. నల్లని కలువ గూఢంగా పుష్పాలను ధరిస్తుంది, కామ బాణ పీడిత అవుతుంది. ఈ విధంగా ఏర్పడిన అభిసారిక కాముకు అభినందించటం, అప్పుడు నాయిక ఈ అభిసారికపై ఈర్ష్య కలిగి ఉంచడం జరుగుతుంది. భాస్మన్మయీం మీలయతో దృశం జిదామిధో మిలద్వంచలమాదిపుంసంహ ఆచక్ష్మహే తన్వితమాంసి పక్ష్మ శ్యామత్వా లక్ష్మీ విజితేందు లక్ష్మీ అన్నాడు. భాస్మన్మయీం మీలయితో దృశం ద్రాంగ్ మిధో మిలద్యంచలమాదిపుంసః అచక్ష్మహే తన్వి తమాంసి పక్ష్మ శ్యామత్వ లక్ష్మి విజయతే ఇందు లక్ష్మా. అది హే తన్వి, కుశాంగి అయినటువంటి దమయంతి, భాస్మన్మయీం సూర్య రూపాలు కల భృశం నేత్రాలను, దృశ్యం అంటే నేత్రాలను,
అస్తమయ వ్యాజంతో ద్రాక్ శీఘ్రంగా మీలయతగా మూస్తున్న ఆది పుంసః ఆది పురుషుడైన శ్రీ విష్ణువు యొక్క మిథోమిలధ్వజతాం పరస్పరాలైన మిలత్ కలుస్తున్న ద్వ్యంచలం అంటే రెండు అయినటువంటి అంగు ఆం పైపుల పై పుటాలను కిందికి పుటాలని కలిగి ఉండటం మూలంగా కళ్ళు మూయటం వల్ల రెండు రెప్పలు ఒకటితో ఒకటి కలియటం చేత దట్టమైన రెప్పల వెంట్రుకలు కలిగి ఉంటాయి కనుక శ్యామత్వ లక్ష్మీ విజిజ్యేష్టమక్ష్మ శ్యామలత్వం నలుపని లక్ష్మీ కాంతితో విజిత జయింపబడిన ఇందు లక్ష్మ చంద్రుడి కలంకాన్ని కలిగిన పక్ష్మ కన్నులు అనేటువంటి పై చెప్పే వరకు పై రెక్కకు కింది రెక్కకు సంబంధించిన రోమముల చేత తమాం రసి చీకట్లను ఆచష్మసి చెప్పుతున్నాను. కృషాంగి సూర్యుడు అని దక్షిణ నేత్రానికి అస్తమయం అనేటువంటి నెపంతో త్వరగా మూస్తున్న ఆది పురుషుడైన శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఆ దక్షిణ క్షేత్రము యొక్క పైన చెప్పబడిన కింద పైరెప్ప చెప్పబడినటువంటి ఆదిపురుషుకు మహావిష్ణువుకు సంబంధించిన ఆ దక్షిణ నేత్రము యొక్క కుడి కంటు యొక్క పైరెప్ప కింది రెప్ప రెండింటితో నులుపుకొనటం వల్ల నాయతికిన వెంట్రుకలే నల్లదనంగా కలిగి ఉన్నటువంటి చీకట్లుగా ఏర్పడ్డాయి. సూర్యుడనే దక్షిణ నేత్రాలు మూయటం చేత సూర్యాస్తమయం అయిపోయి అలా ఆ కళ్ళు మూయబడినప్పుడు ఆ కన్ను యొక్క పై రెప్పలకు కింది రెప్పలకు సంబంధించిన నల్లగుడ్డు ఉందే ఆ నల్లటి రోమాలే చీకట్లుగా కనపడ్డాయి. ఆయన వివస్వత వివస్వతానాయిషతేవ మిశ్రాః స్వగోసహస్రేణ సమం జనానాం గవోపి నేత్రాపరనామధేయ స్థేనేదమాంధ్యం ఖలు అంధకారై వివస్వత సూర్యుడి చేత నేత్ర కళ్ళ అపర మరొక నామధేయ పేరు కలిగిన నేత్ర రూపాలైన జనానాం జనుల యొక్క గావోపి గోవులు స్వగోసహస్రేణ తనకు సంబంధించి గోసహస్రేణ సమం గో అంటే కిరణాల యొక్క సహస్రేణ 1000 కిరణాల యొక్క సమం కూడా మిశ్రాహ కలిసినవై అందువల్ల తే కలు దాని చేత ఇదం ఈ అంధ్యం అంధత్వాన్ని లేక గుడ్డితనాన్ని కింతుం అని అంధకారై చీకట్లతో ఆ అఘ్యం గుడ్డితనము ఏర్పడలేదు. గోవులను మేపువాడు ఎలా తన గోవులతో ఇతర గోవులను కూడా తీసుకొని పోతాడో అలాగే సూర్యుడు కూడా తన కిరణ సమూహాలని గోవులతో నేత్రాలనేటువంటి జనుల గోవులను తీసుకెళ్ళిపోడు. అది కనపడరాదు. అందువల్ల అంధత్వం ఏర్పడింది. కనుక చీకటికి అంధత్వం అనే కారణం. గోశబ్దానికి నేత్రమని కిరణమని 2 అర్థాలు.
కనుక సూర్యుడు నేత్రంగా కలిగిన మరొక పేరు కలిగిన జనుల గోవులను కిరణాలనేటువంటి తన వెయ్యి గోవులతో కలుపుకొని కొనిపోయాడా అన్నట్లుగా కనపడుతుంది. కనుకనే ప్రజల నేత్రాలు పోయినందువల్ల సూర్యుడు అస్తమించగానే ఇదేంటి కనపడకుండా పోతుంది మనకు చూసినవన్నీ అనే ఒక భావం ఏర్పడి చీకటి అలుముకోవటం చేత అంతా చీకటిగా కనబడింది. అంతకంటే ధ్వాంతస్య వామోరుః విచారణాయాం వైశేషికం చారు మతం మతం మే ఔలూకమాహుః ఖలు దర్శనం తత్ క్షమం తమస్థా త్వని రూపణాయ. హే వామోర్, అందమైన ఊరువు గల దమయ ఎంటి ధ్వాంతస్య చీకటి యొక్క విచారణాయాం ఉత్తత్వాలను గురించి నిరూపించే విషయంలో వైశేషికం కణాద మహర్షి చెప్పినటువంటి వైశేషిక దర్శనం చారుమత మంచి ఉపపత్తులు గల దర్శనంగా నాకు మతం అభిన్న సమ్మతమైన అభిప్రాయము కలు. ఎందుకంటే తద్దర్శనం ఆ వైశేషిక దర్శనంలో ఔలూకం ఉలూకులకు అంటే గుడ్లగూబకు సంబంధించిన దానిగా అహం చెప్పుతాను. అంతేకాదు కనాద మహర్షికి ఉలూకుడనే పేరు కూడా ఉంది, అందుకని చెబుతాను. కనుకనే మనస్తత్వ నిరూపణాయ అంటే నిరూపించటానికి క్షమం అవైశిక దర్శనానికి సామర్థ్యం కలిగినది. చీకటిలో గుడ్లగూబ సంచరించటం చేత వస్తువులను చూడగలదు. కనుక ఔలూకం ఉలూకానికి అంటే గుడ్లగూబలో ఉండేటువంటి దానికి సంబంధించిన ఘటపటాదులు వస్తువులను కుండా మొదలైనవి తత్వ వాస్తవ స్థితిని నిరూపణాయ నిరూపించటానికి క్షమ సజ్జస్మరుణ కలిగినటువంటి వైశేషిక మతం కూడా ఉలూకుడనేటువంటి మరొక పేరు గల కనాద మహర్షి చేత చెప్పబడింది. కనుక ఔలూక దర్శనమని చెప్పబడింది. ఇది మనస్తత్వం నిరూపించదగిన దర్శనం అని చెప్పడం చేత సద్దచ్చల అని ఏర్పడింది. చీకటి స్వరూపాన్ని నిరూపించటం విషయంలో వైశేషికి మతం నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆ వైశేషికి దర్శనం ఔలూక దర్శనంగా చెప్పబడుతుంది. అది కూడా చీకటి దర్శనమే. ఔలూకుడనేవాడు కూడా అలాంటి పేరున్నాడు. ఉలూకుడనే మరొక పేరు గల కణాది మహర్షి చేత ప్రోక్తమైన దర్శనం. ఉలూకం అంటే కూడా గుడ్లగూబకు సంబంధించిన దర్శనం అంటే నేత్రం అని కూడా చెప్పబడు. కనుక ఇది తేజస్సు యొక్క తత్వాన్ని నిరూపించటానికి సమర్థమైందని అర్థం. గుడ్లగూబ పగలు సూర్యకిరణాలు చూడగలిగి ఉంటాయి. కనుక ఆ గుడ్లగూబకు ఏదైనా ఉలుక శబ్దం కనుక గుడగుడమని తాగి శబ్దం వినపట్టే అప్పుడు ఆ మహర్షి రచించిన శాస్త్రం సమతత్వంతో నిరూపించటానికి సమర్థమై ఉంది, సిద్ధంగా ఉంది అని మనం చెబుతుంది. సతీయ
గలానిస్పృశః స్పర్శ నిషేధ భూమే సేయం త్రిశంకోరివ సంపదస్య న కించిదన్యత్ ప్రతికౌశికీయే దృశౌ విహాయ ప్రియ మాతనోతి. గ్లాని శ్రమ వలన నల్లదనాన్ని స్పృశగా ఆ తర్వాత నల్లదైంది. మళ్ళా శబ్దాల చేత స్పర్శ నిషేధ భూమి అభావ రూపం అవటం చేత స్పర్శము యొక్క భావం వల్ల భూమే స్థానమైంది మరియు చండాలత్వం చేత సదృశమైంది. తస్య ఆ తపస్సుకు త్రింశత్కులలాగా అంటే దేవతల్లాగా శేయం ఈ ప్రత్యక్షంతో గ్రహింపబడిన సంపత్ ఆధిక్యంతో కూడిన స్వరూప లాభం మరియు రాజ్య సమృద్ధి కౌశికీయే ఉలూకానికి సంబంధించినవి విశ్వామిత్రుడికి సంబంధించినవి అయినా దిశౌ సేకరణ వలన విహాయ హితం నా కించిత్ నాతి నోతి చేయదు కనుక ఆ నేత్రాలను ఉద్దేశించి హితం చెయ్యమని అర్థం. ఇంకొక దాన్ని లేనిది అనే అర్థం. ఆ కళ్ళ లాంటివి ఇంకొకటి లేదు, అది చూపిస్తుంది. ఈ తపస్సు యొక్క సంపద అంటే స్వరూప లాభం త్రిశంక మహారాజు యొక్క రాజ్య సమృద్ధి వలె ఒక కౌశిక క్షేత్రంలో అంటే విశ్వామిత్రుడు ఏర్పరిచినట్టు చోట్ల ప్రియాన్ని కూరిస్తుంది. కానీ ఇంక దేనికి అప్రియాన్ని అది ప్రియం చేయలేదు. అక్కడ దాటితే దానికి పవర్ ఇంకో చోట పనికిరాదు. ఎందుకండి అమేయాలైనటువంటి నీలక్షిరాలు అయినటువంటి వాటితో స్పర్శ రూప రస గ్రంథాదులు మొదలైన దేశంలో అన్ని భాషల్లోకి వస్తుంది. మూర్ధాభిషిక్తః ఖల్యో గ్రహాణాం తద్భాసమాస్కందిత వృక్షశోభం దివాంధకారం స్ఫుటలబ్ధరూపం ఆలోకతాలోకం ఉలూకలోకః. యహ ఏ సూర్యుడు గ్రహాణం తన 1,9 గ్రహాల మధ్యలో కలు నిశ్చయంగా మూర్ధాభిషిక్త పట్టాభిషిక్తుడైన రాజు ఉలూకలోక గుడ్లగూబల సంఘం తద్భాసమాస్కందిత వృక్షశోభం తత్ ఆ సూర్యుడి యొక్క కాంతి చేత తమాస్కా స్థిత నిరస్కరింపబడి వృక్ష నక్షత్రాల యొక్క శోభ కాంతిని కలిగింది. స్ఫుటబంధ రూపం స్ఫుట స్పష్టంగా లబ్ధా పొందబడిన రూపం తొలగింపబడినవై దివా పగటిని అంధకారం చీకటిగా అలోకత చూసింది. పగలు పూట ఆ సంఘజాలాలలో కనుక దినాన్ని అంధకారంగా భావించి చూసిందని. అలాగే స్ఫుట శబ్ద రూపం స్ఫుట రాత్రిలో వ్యక్తం కాబడ్డ లబ్ధా కనపడిన రూపం ఘటపటాదిలో ఉన్న రూపం రాత్రి యందు లబ్ధా కనపడి ధూప రూపం ఘటాది రూపం కలిగిన అంధకారమేవ చీకటినే ఆలోకం చక్షువులతో ప్రత్యక్షంగా
చూస్తోంది. యహ ఏ గ్రహరాజ, గ్రహాలకు రాజైన సూర్యుడు వృష నక్షత్రాల యొక్క శోభ కలిగిన తద్భాసం అతని యొక్క భాసం కాంతిని ఉలూక లోక గుడ్లగూబల సంఘం దివా పగలు అంధకారం చీకటిగా అపస్యం చూసింది. పగలులో సూర్యుడి కాంతి చేత తమస్సని, రాత్రిలో తమస్సే సూర్యకాంతని చూసింది అని అర్థంట. సూర్యకాంతి స్ఫుటలబ్ధ రూపం కంటే స్పష్టంగా కనపడేటువంటి ఘటపటాది రూపాలు కలది. అలాగే ఆ అంధకారం స్ఫుటబద్ధ రూపంగా అంటే స్పష్టంగా ఏర్పడిన స్వరూప భావం కలిగింది కనుక అప్పుడు రాత్రిపూట ఏ వస్తువులు కనపట్టాలి. నవగ్రహాలను సూర్యగ్రహం నిశ్చయంగా పట్టాభిషేకం చేసుకున్నవాడు. వాళ్ళ మధ్య ఎవరు? సూర్యుడు. అంటే ఆ గ్రహాలకు రాజు సూర్యుడు. ఆ సూర్యుడి కాంతి వలన నక్షత్ర కాంతులన్నీ తిరస్కరింపబడితై ఉంటాయి. పగలులో ఇతర జనుల చేత స్పష్టంగా మనకి కొండ మొదలైన పదార్థాలు చూడబడిన అలాంటి పగటిని గుడ్లగూబల సంఘం స్పష్టంగా ఘటాది రూపాలు చూడబడిన అది పగటిని గుడ్లగూబల సంఘం అంధకారంగానే భావిస్తోంది. అది ఆ పగటిలో వాటికి ఏం కనపడవు కనుక అలాంటి పగటు వాటికి అంధకారం. రాత్రిలో చక్కగా కనపడేటువంటి ఆ వస్తువుల సముదాయం అంధకారాన్నే చూస్తున్నాయి కనుక అవే వాటికి వెలుతురుగా అనిపిస్తాయి. అటువంటి అంధకారానికి శుక్ల భాస్వర రూపంగా స్వరూపం పొందిన వాడిగా ఆ సంఘం చూసింది. ఆ అంధకారం నల్లదిదైనా శుక్ల భాస్వర రూపం కలదిగా భావించటం విరోధంగా కనబడు. సూర్యుడి చేత తిరస్కరింపబడిన నక్షత్ర శోభ కలగ ఆ కాంతిని ఆ ఉలూక సంఘం అంటే గుడ్లగూబల సమూహం పగలు అంధకారంగా చూసింది. అలాగే రాత్రిలో అంధకారాన్ని వెలుతురుగా, పగటిలో సూర్యకాంతిని అంధకారంగా చూశాయి. ఆ సూర్యకాంతి స్పష్టంగా కనపడే ఘటపటాది రూపాలు కలిగి ఉంది. అంధకారం స్పష్టంగా స్వరూప లాభం పొందిందని అర్థం. లేదా ఆ అంధకారం రాత్రి సూర్యకాంతి చేత నక్షత్ర కాంతి తిరస్కరింపబడినట్లుగా ప్రకాశిస్తూ నక్షత్ర కాంతి కలిగి ఉంది. లేదా రాత్రి సూర్యకాంతి చేత నక్షత్ర కాంతికి తిరస్కరణం లేకపోవటం వల్ల తమస్సు చేతనే, చీకటి చేతనే ఆ నక్షత్ర కాంతి వర్ధిల్లింది అని చెప్పచ్చు. అలా అనేక విధాల అన్వయాల చేత అర్థ విశేషం ఇందులో ఉంది. మిగిలిన విషయాలు రేపు